నువ్వు చేసినటువంటి ప్రతి పాపాన్ని బట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు ఒప్పుకున్నప్పుడు, దేవా నా పాపాన్ని క్షమించు నా దేవుని సన్నిధిలో ఒప్పుకున్న ప్రతిసారి కూడా దేవుడు ఖచ్చితంగా నీ పాపాన్ని క్షమిస్తాడు. కానీ ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సాతాను గాడు ప్రతిసారి కూడా నీ జీవితంలోకి వచ్చి వాడు చెప్పే ఒక అబద్ధం ఏంటంటే, దేవుడు నువ్వు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు ఎందుకు క్షమించడు, ఇదిగో నీ గతం అంత దౌర్భాగ్యకరమైనటువంటి గతంలో నువ్వు జీవించావు కనుక దేవుడు నిన్ను క్షమించడు అని ప్రతిసారి కూడా సాతాను గాడు నీకు జ్ఞాపకం చేస్తాడు. కానీ ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో దేవుడు క్షమించలేనటువంటి పాపం, దేవుని కృపకు దూరం చేసేంత పాపము నీ జీవితంలో ఏ రోజు కూడా చేయలేదు. దేవుని సన్నిధిలోకి వచ్చి ఒప్పుకున్నప్పుడు, ప్రభువా నన్ను క్షమించు అని హృదయపూర్వకంగా ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమిస్తాడు. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఖచ్చితంగా కనికరాన్ని పొందుకున్నాడు. దేవుడి కనికరం కావాలా, దేవుని యొక్క క్షమాపణ నీకు కావాలా, దేవుని అనుగ్రహించే ఆ నిత్య జీవము నీకు కావాలి అని అంటే నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకొని, ప్రభువా నా జీవితాన్ని క్షమించు, నీకు యోగ్యకరంగా జీవించడానికి నాకు సహాయం చేయి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఈ పాపాన్ని క్షమించి